నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. నిద్ర సరిగా లేకపోతే, సరిపోకపోతే సంతానలేమి సమస్య కావచ్చా? మన బాడీ ఒక సిర్కేడియం రిథం పాటిస్తుంది అనమాట. దీన్ని ఎలా చెప్పాలంటే, ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు బాడీ పార్ట్స్, బాడీ ఆర్గన్స్, బాడీ లో ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి. రాత్రి నిద్రపోతున్నప్పుడు గుండెతో సహా, బ్రెయిన్ తో సహా అన్ని రెస్ట్ తీసుకుంటాయి. అంటే బ్రెయిన్ ఇస్ యాక్టివ్ అంటారు, కాకపోతే అన్ని ఆర్గన్స్ ని అది రెస్ట్ లో పెడుతుంది. రెస్ట్ అంటే రెస్ట్ కాదు, అవి రికవర్ అవుతున్నాయి, అవి మళ్ళీ రీఫంక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. సో ఈ సిర్కేడియం రిథమ్ లోనే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఈ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి పొద్దున రాత్రి తెలియదు కదా. రాత్రి వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు బాడీ యాక్టివ్గా ఉంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, కాకపోతే ఎండలేదు. సో ఆ సిగ్నల్ రావట్లేదు. అందుకనే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానలేమి సమస్య అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.